పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పంజాబ్ బ్యాటర్లు అదరగొట్టారు. సన్ రైజర్స్కు ఓటమి తప్పలేదు. ఇక ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ 3వ విజయాన్ని నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని సాధించింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్తో విజయాన్ని అందించాడు. ఇక 4 మ్యాచ్ల్లో హైదరాబాద్కు ఇది 3వ ఓటమనే చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎస్ఆర్హెచ్ 3వ ఓటమిని మూటగట్టుకుంది. ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో దిగువ భాగానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏంటి, ఏ విధంగా చూడాలి ఈ మ్యాచ్ని? తర్వాత మ్యాచ్లపై ఈ మ్యాచ్ ఓటమి ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? డెఫినెట్ గా భారీ అంచనాలతో మరి మ్యాచ్ ను కూడా ఆడుతున్నటువంటి హైదరాబాద్ మరోసారి హైదరాబాద్ ప్రేక్షకులకు, హైదరాబాద్ అభిమానులకు షాక్ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా శ్రేయస్ అయ్యర్ ఆడినటువంటి తీరు, మెరుపు ఇన్నింగ్ ఏదైతే ఉందో ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ను మెచ్చుకోవాలి. దాంతో పాటు ఓపెనర్లు ఏదైతే ప్రియాంష్ ఆర్య కావచ్చు, ప్రభుసిమ్రన్ సింగ్ కావచ్చు 51 పరుగు చేసిన పరిస్థితి ఉంది. ఓపెనర్లు చక్కగా ఆడారు. ఇక్కడ ఓపెనర్లు ఆడిన తీరును అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా కొనసాగించాడు. సో దాంట్లో భాగంగానే ఇంకా మరి 4 వికెట్లే కోల్పోయి మొత్తం కూడా విజయాన్ని, ఇంకా 7 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని ఛేదించుకున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా ఆడిన వాళ్ళందరూ కూడా, ఓపెనర్లు ఇద్దరు చాలా మంచిగా ఆడారు. ఆ 100 పార్ట్నర్షిప్ దాకా వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. 99 పరుగులు కేవలం 6.2 ఓవర్లలోనే సాధించారంటే ఎంత రన్ రేటు సాధించారనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓపెనర్లు చాలా చక్కగా ఆడారు. ఆడిన తర్వాత అసలు దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి శ్రేయస్ అయ్యర్ కూడా తనదైన స్టైల్లో 69 పరుగులు చేసి 33 బాళ్లలోనే 69 పరుగులు చేసి 5 4లు 5 సిక్సర్లతో ధాటిగా ఆడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ గా క్రీజ్ లో నిలబడి మరి మ్యాచ్ ను గెలిపించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రధానంగా ఇక్కడ మనం ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే గనక ఇక్కడ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు, ఓపెనర్ బ్యాటింగ్ వల్లే గెలిచింది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. కానీ ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే గనక ఖచ్చితంగా బౌలింగ్ లో అటు కొంత వెనుకబడి ఉన్నామనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎవ్వరు కూడా వికెట్లు సరైన టైంలో తీసుకోలేకపోయారు అనేది ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది. అందరూ కూడా దాదాపు అంటే ఎకానమీ చూస్తే దాదాపు ఒక ఉనట్కంది 14 ఉంది, అలాగే మలింగాది 15.33 ఉంది. హర్షల్ పటేల్ది అంటే ఓవర్ కి 20 రన్నులు ఇచ్చిన ఘనత హర్షల్ పటేల్. మొత్తం కూడా అందరూ విఫలమైన పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్కరు కూడా మరి ఇది చేయని పరిస్థితి ఉంది. కేవలం ఒక బౌలర్ మాత్రమే 3 వికెట్లు తీసిన పరిస్థితి ఉంది. మరి ఆయన ఒక్కడు 3 వికెట్లు తీసినా గానీ విజయం దక్కని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ విషయంలో కూడా ఓపెనర్లు మంచిగా ఆడినప్పటికీ కూడా 120 పరుగుల భాగస్వామ్యం కేవలం 88.1 అంటే 8 ఓవర్లనే హైదరాబాద్ బౌలర్ శివాంగ్ 3 వికెట్లు తీసి ఒకంత గెలుపు మీద ఆశలు రేకెత్తించినటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని ఎందుకు ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేకపోయింది? బౌలింగ్ మీద ఎందుకు ఆ స్థాయిలో శ్రద్ధ వహించడం లేదు? మెరుగైనటువంటి బౌలర్ని ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ఒక ప్రధాన చర్చ నడుస్తుంది కదా. రన్ రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంలోనే పెట్టినటువంటి టార్గెట్ ని కాపాడుకోలేకపోతుంది. ఇక్కడ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి మురళి. ప్రధానంగా ఏదైతే ఓపెనర్లు ఇచ్చినటువంటి భాగస్వామ్యం, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఓపెనర్లు 8 ఓవర్లలోనే 120 స్కోర్ చేస్తారు. 128 ఓవర్లలో వేసినప్పుడు మొత్తం టోటల్ స్కోర్ వచ్చేసి 219కి మరి 20 ఓవర్లలో 219 మాత్రమే వేశారు. కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అంత అగ్రెసివ్ గా ఆడలేకపోయారు, కొంత వెక్కబడి ఉన్నారు. ఎందుకంటే 8 ఓవర్లలో 120 స్కోర్ ఉంటే దాదాపు 20 ఓవర్లేసరికి 250 260 స్కోర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడింది. కానీ అక్కడ చక్కగా పంజాబ్ వాళ్ళు చక్కగా బౌలింగ్ చేసి కొంత కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇక్కడ బౌలింగ్ లో కూడా నిరాశపరిచిన పరిస్థితి కనబడుతోంది. ఇటు 2 విధాలుగా బ్యాటింగ్ లో కొంత మెరుగైన లో ఆర్డర్ కొంత మెరుగ్గా ఆడుంటే ఇంకొంత బాగుండేది. బౌలింగ్ లో స్పష్టంగా శివాంగ్ ఒక్కడు తప్ప
మరి ఎవరు ఆ బౌలింగ్ ప్రదర్శన లేదు ఇక్కడ. ఆ ఒక్కడు ఎంత 3 వికెట్లు తీసినప్పటికీ కూడా మరి వేరే బౌలర్లు ఎవరు ఆయనకు సపోర్ట్ చేయలేదు, వికెట్ తీయలేకపోయారు. అందుకే ఇక్కడ మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోవడం జరిగింది. ఇంకా ముందు మ్యాచ్లు గెలవాలన్న, ఎందుకంటే ఇప్పటికే ఇది 3వ ఓటమి కాబట్టి ముందు అన్ని మ్యాచ్లు గెలిస్తేనే మనం ఏమైనా మరి ముందుకెళ్లే అవకాశం ఉంటది. సెమీస్ కానీ వేరే ఇతరత్ర మ్యాచ్ లోకి వెళ్లే అవకాశం ఉంటది. లేదంటే మరి ఈ లీగ్ దశలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బౌలింగ్ కొంత మెరుగుపరుచుకునే అవకాశం ఖచ్చితంగా చూడాలి. బౌలింగ్ మెరుగుపరుచుకోగనుక పోతే ఖచ్చితంగా మరి గడ్డుకాలం అయితే ఉంటది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ 3వ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ 3వ ఓటమిని నమోదు చేసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని సాధించింది.